హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. శుక్రవారం కాదు ఫ్రెండ్స్, ఈరోజు అయితే గుడికి వెళ్ళాను చూడండి, అమ్మవారి గుడికి. చాలా అంటే చాలా బాగుంది. కన్నికా శ్రీ వాసవికి కన్నికా పరమేశ్వరి దేవి ఈ గుడి అయితే చాలా ఫేమస్ ఫ్రెండ్స్ రాజంపేటలో. రాత్రి అయితే అమ్మవారి ఊరేగింపు బాగా జరిగింది. ఇంతవరకు ఇంకా అమ్మ అయితే పాటన పడలేదు, ఇంకా అమ్మవారి ఊరేగింపు నుంచే ఇంకా రాలేదు. కానీ మేము వెళ్ళాము మారమ్మ గుడికి వెళ్ళి, ఫస్ట్ మారమ్మ గుడికి వెళ్ళాము. ఆ వీడియో కూడా నేను మీకు అప్లోడ్ చేస్తున్నాను చూడండి. ఈరోజు మళ్ళీ తర్వాత అమ్మవారిశాల శ్రీవాసవి కన్నికా పరమేశ్వరి గుడికి అయితే వచ్చినాము. అమ్మవారు అయితే చూడండి కన్నుల పండగగా ఉండదు. మా ఆయన అయితే దండం పెట్టుకున్నాడు, చెడగోపురం పెట్టించుకున్నాడు. ఆయన దండం పెట్టుకునేటప్పుడు నేనైతే ఈడ తెచ్చిన, నేను పెట్టుకునేటప్పుడు అయితే ఆయన అయితే వీడియో తీసినాడు. అమ్మను ఒకసారి మీకు చూపిస్తామని వీడియో తీసిన ఫ్రెండ్స్. కానీ చూడండి ఎంత బాగుందో అమ్మ అయితేను, అంత బాగుంది. కన్నులు పండగగా ఉండదు, చాలా బాగుంది అలంకరణ. గుడి అంతా నేను దండం పెట్టుకున్నాను, ఆయన దండం పెట్టుకున్నాడు. గుడి అంతా మీకు ఒకసారి చూపిస్తాం అమ్మని అని చెప్పి చూపించినాను. ఆ టవల్ ఎందుకంటే ఫ్రెండ్స్ బాగా మస్తు ఎండ, కానీ టవల్ చుట్టుకొని అయితే బండి తోలుతాడు, ఎండకైతే అస్సలు దాలేడని టవల్ చుట్టుకొని వచ్చినాడు. కానీ అమ్మవారిని చూస్తూ ఉంటే ఇంకా చూద్దాం అనిపిస్తుంది. గుడి అంతా ఒకసారి చూపిస్తాను. ప్రశాంతంగా ఉన్నది, జనాలు ఎవరు లేరు. ఈరోజు అయితే అమ్మవారు చాలా దర్శనం బాగా అయింది. మళ్ళీ ఫస్ట్ దండం పెట్టుకున్నాను, మళ్ళీ పోయిన దండం పెట్టుకున్నామని దండం పెట్టుకొని అమ్మను టెంకాయ కొట్టుకొని మా పెద్ద అచ్చులు చేపించుకొని, శుక్రవారం కదా ఫ్రెండ్స్ ఈరోజు, మళ్ళీ మనము 9 రోజులు నవరాత్రులు చేస్తే ఖచ్చితంగా గుడికి వెళ్ళి మన అపరాధ పూజ అని ఉంటుంది. మనం ఇన్ని రోజులు చేసిన దేంట్లో అయినా ఒక పూలల్లో కానీ ప్రసాదాల్లో కానీ మనం చేసే పూజలో కానీ దేంట్లో అయినా తప్పు ఒప్పులు ఉంటే క్షమించమ్మా అని అమ్మని అడిగి మన కోరికలు మనం ఇన్ని రోజులు కోరుకుంటే కోరిక నెరవేరుతుంది ఫ్రెండ్స్. ఇన్ని రోజులు అమ్మకు మనం సేవ చేస్తే ఈ రోజు కోరుకుంటే నెరవేరుతుంది. చూడండి ఎంత బాగుంది. ఇటు పక్క అయితే గణపతయ్య, ముందు పక్క ఏనుగు, అటుపక్క అయితే కుమారస్వామి, ఇరు పక్క ఇద్దరిని కొడుకలు పెట్టుకొని మహాతల్లి, మధ్యలో కన్నికా పరమేశ్వరి దేవి. చాలా బాగుంది. ఎదురుగా పెట్టినారు చూడండి, రాక్షస్ చంపేసింది, కాళ్ళ కింద తలగా వేసుకొని అమ్మ తొక్కేస్తుంది మహిషాసురుణ్ణి. ఆ బొమ్మను అయితే అమ్మ ఎదురుగా పెట్టినారు. చూసినాను కదా, మీకు ఒకసారి చూపిస్తామని చిన్న వీడియో అనమాట. ఇప్పుడైతే అంతా డెకరేషన్ అంతా అయిపోయింది. కానీ నేను రాత్రి ఏంటి సూపర్గా ఉంటుంది. ఇటుపక్క ఒక దారి ఉన్నది, అటుపక్క ఒక దారి ఉన్నది, 2 దారులు ఉన్నాయి అమ్మవారి గుడికి. అద్దాల మేడ దగ్గరికి అయితే పోతున్నాం. ఇప్పుడు చూడండి అద్దాల మేడ అయితే చాలా బాగుంది. అందులో అయితే గణపతి అయితే ఎంత బాగుండాడో అసలు చూస్తూ ఉంటే ఎంత కీటు, ఎంత బాగున్నాడు అతను. గణపతయ్య అమ్మ గణపతయ్య ఇద్దరు ఉయ్యాలోగి, అమ్మ అయితే ప్రతి గడప చూసి ఊరేగింపు చూసి వచ్చాను, కూర్చొని ఆయన అని చెప్పింది. అమ్మ కోసం అయితే ఎండి ఉయ్యాల్లో చూడండి కూర్చొని ఎదురు చూస్తున్నాడు, ఎంత బాగున్నాడు. ఓకేనా, బాయ్. మరి నచ్చితే ఒక లైక్ చేయండి, బాయ్.